అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మౌన హృదయం పార్ట్ 6 దాకా వచ్చామండి. ఇప్పుడు నేను పార్ట్ 6 చెప్పబోతున్నాను. ఎవరైనా పార్ట్ 5 దాకా చూడకపోతే మన ఛానల్‌లో ఉంది. వెళ్లి చూసేయండి. అలాగే పార్ట్ 5 స్టోరీలో నేను పెళ్లిలోని 7 అడుగుల గొప్పతనం గురించి, వాటి అర్థాల గురించి వివరించాను. మీకు ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసేయండి. ఇక పార్ట్ 6 స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి స్టోరీలోకెళ్ళిపోదాం. మాధవి అరుణ్‌కి విడాకులిస్తాను అని చెప్పింది కదండీ! అరుణ్ ఏమో షాక్‌లో అలానే ఉండిపోయి ఓకే అని చెప్పేస్తాడు. అంతవటికి వచ్చింది స్టోరీ నిన్న. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం వచ్చేయండి. మాధవి తన నిర్ణయాన్ని చెప్పేసి కిందకి వెళ్ళిపోతుంది. ఇంతలో దీక్ష కాల్ చేస్తుంది అరుణ్‌కి. ఆ షాక్‌లోనే అరుణ్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అరుణ్ ఎక్కడి దాకా వచ్చింది నేను చెప్పిన పని అని అడుగుతుంది. దీక్ష గొంతు విన్న అరుణ్ హాహా దీక్ష ఏం పని అని అడుగుతాడు. అదే నీకు తనకి డివోర్స్ సంగతి అడగమన్నా కదా అని అంటుంది. అదా ఇప్పుడే తను ఒక లాయర్ని కలిసిందంట. 1 వీక్ కదా పెళ్ళయ్యి అప్పుడే విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పారంట. 1 ఇయర్ తర్వాత అప్లై చేయాలని చెప్పారంట అని అంటాడు అరుణ్. హో అవునా సరే అరుణ్ నీకోసం 1 ఇయర్ ఏంట్రా జీవితాంతం ఎదురు చూడమన్నా చూస్తాను లవ్ యూ అంటూ కాల్ కట్ చేస్తుంది దీక్ష. అరుణ్ కిందకి వచ్చి మాధవిని పిలుస్తాడు. హా చెప్పండి అరుణ్ గారు అని వస్తుంది. చాలా థ్యాంక్స్ మాధవి నా బాధని అర్థం చేసుకున్నావు. నీకు నేను చాలా రుణపడిపోయాను అంటూ మాట్లాడతాడు. అయ్యో అరుణ్ గారు ఇంత చిన్నదానికి ఎందుకు రుణాల దాకా వెళ్ళిపోయారు అని నవ్వుతూ చెప్తుంది మాధవి. నువ్వు చాలా మంచిదానివి. నేను నిన్ను అర్థం చేసుకోవడంలో తప్పు చేశాను. నన్ను క్షమించవా అని అడుగుతాడు అరుణ్. అయ్యో అరుణ్ గారు మీరు మరీను కొంచెం సేపు రుణపడిపోయా అంటారు, మరి కొంచెం సేపు సారీ అంటారు. ఏవేవో చెప్పేస్తున్నారు. సరే నాకు వంటగదిలో పనుంది, అత్తయ్య గారికి హెల్ప్ చేయాలి, వెళ్ళొస్తాను అని చెప్తుంది. అది అరుణ్ గారు ఇందాక నేను చెప్పాను కదా అంటే ఏంటది మాధవి అని అడుగుతాడు. ఈ 1 ఇయర్ అత్తయ్య వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేసుకుందాం అని అడుగుతుంది మాధవి. అయ్యో మాధవి నువ్వు ఇంతలా చెప్పాలా నన్ను నేను ప్రేమించిన అమ్మాయిని కలుపుతున్నావు. దానికోసం ఈ మాత్రం చేయలేనా తప్పకుండా చేస్తా అని చెప్తాడు అరుణ్. సరే అరుణ్ గారు నేను ఇక వెళ్ళొస్తాను లోపలికి అంటూ లోపలికి వెళ్ళబోతుంది. మాధవి అని పిలుస్తాడు అరుణ్. చెప్పండి అరుణ్ గారు అని అంటుంది. ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు అరుణ్. ఫ్రెండ్స్ అంటూ చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది మాధవి. అరే అరుణ్ నువ్వు చాలా లక్కీరా, నీ మనసు తెలుసుకొని మాధవినే స్వయంగా విడాకులిస్తుంది అని సంతోషించి లోపలికి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు అయ్యాక అరుణ్ గారు భోజనానికి రండి అంటూ మాధవి పిలుస్తుంది. వస్తున్నా మాధవి అని కిందకి దిగుతాడు అరుణ్. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ స్మెల్కి అరుణ్కి చాలా టెంప్ట్ అయిపోతాడు. వావ్ అమ్మా ఈరోజేంటి వంటలు ఇంత గుమగుమలాడిపోతున్నాయి అని అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు నీ భార్య మాధవి చేసిందిరా, తిను, తిని ఎలా ఉన్నాయో చెప్పు అని అంటుంది. ఓకే మాధవి ఫాస్ట్గా వడ్డించేసే, ఒక పట్టు పట్టేస్తా అంటాడు అరుణ్. మాధవి కూడా అందరికీ వడ్డిస్తుంది. మాధవి నువ్వు కూడా కూర్చో, అందరం కలిసే తిందాం అని అంటాడు అరుణ్. వద్దండి ఫస్ట్ మీరు తినండి, తర్వాత నేను తింటాను అని అంటుంది మాధవి. అదేమీ లేదు తల్లి, అందరం కూర్చుందాంరా అని తనని కూడా ప్రేమగా కూర్చోపెట్టి వడ్డిస్తారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళతో పాటే కూర్చొని తింటుంది. తిన్న తర్వాత రూమ్లోకి వెళ్ళి అరుణ్ మూవీ చూస్తూ ఉంటాడు. మాధవి కూడా రూమ్లోకి వచ్చి చాప దిండు తీసుకొని కింద వేసుకోబోతుంటే మాధవి కింద వద్దు పైన పడుకుందాం అని అంటాడు. పైన పైన ఎలా పడుకుంటాం, మనం విడాకులు తీసుకోవాలి అని అనుకుంటున్నాం కదా, ఇలా బెడ్ షేర్ చేసుకోవడం పద్ధతి కాదు అని అంటుంది. అవును కదా, అయితే ఒక పని చేద్దాం, బెడ్ని 2 భాగాలు చేద్దాం, ఒకవైపు నువ్వు ఇంకోవైపు నేను,
ప్రాబ్లమ్ సాల్వ్ అని అంటాడు. ఏంటి? అదెలాగా? అదెలా సాధ్యపడుతుంది అరుణ్ గారు? అని అడుగుతుంది. చెప్తాగా, ఇదిగో ఎలాగో చూపిస్తాను రా అంటూ ఈ 2 దిండ్లు ఇలా పెట్టేస్తే అయిపోతుంది. చూసావా? అటుపక్క నేను, ఇటుపక్క నువ్వు. ఓకేనా? అని అంటాడు అరుణ్. హాహా! ఓకే అరుణ్ గారు అని అంటుంది మాధవి. అలా బెడ్ మీద పడుకున్న మాధవి సడన్‌గా టీవీలో దెయ్యం సీన్ చూసి అమ్మో! దెయ్యం అని అంటూ అరుణ్‌ని గట్టిగా హత్తుకుంటుంది. అరుణ్ చిన్నగా నవ్వి అయ్యో! మాధవి ఇంత చిన్నదానికి ఇంతలా భయపడాలా? అని అంటాడు. సరేలే టీవీ వాల్యూమ్ తగ్గిస్తా. నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్తాడు. సరే అని తను కూడా పడుకుంటుంది. బా! అరుణ్ గారికి ఈ టైంలో ఇలాంటి సినిమాలు అవసరమా? అనవసరంగా భయపడి తన ముందు బ్యాడ్ అయ్యాను. ఛా! అనుకుంటూ పడుకుంటుంది మాధవి. ఇంతలో దెయ్యం సినిమాలో ఎఫెక్ట్లు ఎక్కువ రావడంతో భయపడి అది కనపడకుండా కవర్ చేసుకోవాలి అని దుప్పటి మొత్తం కప్పుకొని తన చెవులకు దిండు అడ్డుగా పెట్టుకుంటుంది. తను భయపడుతుంది అని అర్థమైన అరుణ్ వెంటనే ఛానల్ మార్చి కామెడీ ఛానల్ పెడతాడు. హమ్మయ్య అనుకుంటూ తను కూడా నిద్రపోతుంది. కొంచెం సేపు టీవీ చూసి ఆఫ్ చేసి పడుకుంటాడు అరుణ్ కూడా. మధ్యరాత్రిలో తన దగ్గరగా వెచ్చని శ్వాస తగులుతుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు అరుణ్. తనని గట్టిగా హత్తుకొని ఉన్న మాధవిని చూసి అయ్యో పాపం, తను హారర్ మూవీస్ చూడదేమో, ఇంతలా భయపడిపోతుంది. అనవసరంగా ఇలాంటి సినిమాలు పెట్టి తనని భయపెట్టినట్టున్నా. ఇంకెప్పుడు తన ముందు ఇలాంటి సినిమాలు చూడకూడదు అనుకుంటూ తనని పక్కకి జరపడానికి ట్రై చేస్తాడు. కానీ నిద్రమత్తులో అమ్మా ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది, ఇలానే పడుకో అమ్మా అన్న మాటలకి తన భయాన్ని అర్థం చేసుకొని తాను కూడా అలానే మాధవిని కౌగిలించుకొని పడుకుంటాడు. మాధవి భయంతో అరుణ్ని ఇంకా గట్టిగా అల్లుకుపోతుంది. అలా ఇద్దరూ నిద్రపోతారు. తెల్లవారుజామున లేవగానే మాధవి తను అరుణ్ దగ్గర పడుకోవడం, అది కూడా అంత దగ్గరగా చూసి ఒక్కసారిగా లేస్తుంది. చా! ఏంటి నేను చేసిన పని? అలా ఎలా స్పృహ లేకుండా పడుకుండిపోయాను? అరుణ్ గారు ఏమనుకుంటారో ఏంటో అని టెన్షన్ పడుతుంది మాధవి. ఇంతలో అరుణ్ లేస్తాడు. మనసులో ఉన్న కంగారంతా తన ముఖంలోనే ఉండడాన్ని చూసిన అరుణ్, మాధవి నువ్వేం కంగారు పడకు, నేనేమీ అనుకోనులే నిన్ను అని అంటాడు. అయినా తప్పు నాదే. రూమ్లో నాకు ఇలా హారర్ మూవీస్ చూడడం ఇష్టం. ఒక్కడినే కూర్చొని చూస్తా, ఎప్పట్లానే చూసా. నీకు భయమని నాకు రాత్రి కదా తెలిసింది. ఇంకెప్పుడు నువ్వు ఉన్నప్పుడు హారర్ మూవీస్ చూడను, సరేనా అని అంటాడు. అయ్యో అదేమీ లేదు, నా కోసం మీరు మీ ఇష్టాల్ని మార్చుకోకండి, నేను ఎలాగోలా అడ్జస్ట్ అవుతాను అని అంటాడు. ఏమి అడ్జస్ట్ అవుతావో ఏంటో, నిన్న భయపడి చిన్నపిల్లలా అల్లుకుపోయావు, నిన్ను తలుచుకుంటే ఇప్పటికి కూడా నవ్వు ఆగటం లేదు అని నవ్వుతాడు అరుణ్. అరుణ్ గారు మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఉండండి మీ పని అంటూ ఆ రూమ్ అంతా తనని పట్టుకోవడానికి పరిగెడుతుంది. అరుణ్ మాత్రం తనకి దొరకకుండా పరిగెత్తున్నాడు. అలా పరిగెత్తి పక్కనే ఉన్న కార్పెట్ మీద కాలు వేసి అలా కాలు జారబోతుంది మాధవి. అది గమనించిన అరుణ్ తనని పడకుండా అదిం పట్టుకుంటాడు. అరుణ్ చెయ్యి తన నడుముకి తగిలేసరికి మాధవిలో ఏదో తెలియని అలజడి మొదలైంది. అలా ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో రాజేంద్ర గారు అరుణ్తో మాట్లాడాలి అని సడన్గా రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. అలా వాళ్ళిద్దరిని చూసి చిన్నగా దగ్గుతారు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరు తేరుకొని మాధవిని వదిలేస్తారు. రండి మావయ్య గారు కూర్చోండి అని అంటుంది మాధవి. లేదమ్మా వెళ్ళాలి. అరుణ్, నిన్న నీ ఫ్రెండ్ సూర్య వచ్చాడు కదా, తనకి మనం బిజినెస్ చేయడానికి స్టాక్ పంపాలి అని అనుకుంటున్నాను. వాటి వివరాలు అవి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తాడు. అరుణ్ కూడా అలాగే నాన్న అని చెప్పి అరుణ్ త్వరగా రెడీ అయి ఆఫీస్కి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్తాడు. అమ్మ మన కోసం లంచ్ ఆఫీస్కి పంపిస్తా అన్నది అని అంటాడు. ఓకే నాన్న అలాగే వచ్చేస్తా, మీరు వెళ్ళండి, నేను రెడీ అయి కిందకి దిగుతా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనగానే రాజేంద్ర గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాధవి
నాన్నగారు చెప్పింది విన్నావుగా, నేను వెంటనే వెళ్ళాలి అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తను వెళ్ళాడే కానీ ఇందాక ఇద్దరి మధ్య జరిగిన సంఘటనే గుర్తుకొస్తుంది మాధవికి. అది గుర్తురాగానే తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఫీల్ ఏదో తెలియని మైకాన్ని ఇస్తుంది మాధవికి. అంతలోనే దీక్ష ఇంకా అరుణ్ గారి ప్రేమ గుర్తుకు వచ్చి, ఏంటే మాధవి, అరుణ్ గారి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు. దీక్ష అంటే ఇష్టం. ఇష్టం లేని చోట వారి నుంచి ప్రేమని కోరుకోవడం తప్పు. అందుకే ఇక నుంచి అరుణ్ గారికి దూరంగా ఉండు అనుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. అరుణ్ కూడా ఫ్రెష్ అయి అందరికీ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అమ్మ మాధవి అని వాళ్ళ అత్తగారు పిలుస్తారు. హా, చెప్పండి అత్తయ్య గారు. అది తల్లి, కొన్ని ముఖ్యమైన సరుకులు కావాలి. నేనే వెళ్ళేదాన్ని. ఏంటో ఈరోజు ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయి. అమ్మా, కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళిరా తల్లి అని అడుగుతుంది. అయ్యో అత్తయ్య, మీరు ఇంతలా చెప్పాలా? ఏం కావాలో చెప్పండి, నేను తీసుకువస్తాను అని అంటుంది మాధవి. అక్కడ ఉన్నాయి చూడమ్మా, లిస్ట్లో ఏమేమి ఉన్నాయో చూసి తీసుకురా అని చెప్తుంది మాధవి వాళ్ళ అత్తగారు. సరే అండి అంటూ మాధవి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఇటు సైడ్ ఆఫీస్లో ఏం జరుగుతుందో చూసేద్దాం, వచ్చేయండి. సూర్య ఎంతసేపటికి రాకపోతే సరే తను వచ్చాక మిగిలినవి కంప్లీట్ చేయొచ్చు అనుకొని తన పిఏకి చెప్పి, సూర్య వస్తే వెయిట్ చేయమనండి, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన 1 అవర్ తర్వాత సూర్య రావడం గమనించిన పిఏ, సార్ సార్, అరుణ్ గారికి మీటింగ్ ఉందంట, మిమ్మల్ని తన క్యాబిన్లో వెయిట్ చేయమన్నాడు అని చెప్తుంది. అలాగా, ఓకే థ్యాంక్స్ అని చెప్పి తన రూమ్లో వెయిట్ చేస్తూ తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. సూర్య ఫోన్లో ఎవరిదో ఫోటో చూసి తనతో తానే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అరుణ్ వచ్చి తనని ఆ పరిస్థితిలో చూసి, ఏమైంది వీడికి, పిచ్చిగాని పట్టిందా ఏంటి అనుకుంటూ, రేయ్ సూర్య, రేయ్ సూర్య అంటూ పిలుస్తున్నా పట్టించుకోకుండా ఏదో ధ్యాసలో ఉంటాడు సూర్య. ఒక్కసారిగా సూర్యని పట్టుకొని కదుపుతాడు అరుణ్. ఎదురుగా అరుణ్ని చూసిన సూర్య ఆనందంతో తనని గట్టిగా హక్ చేసుకుని, రే అరుణ్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాన్రా అని చెప్తాడు. అరుణ్ కూడా సంతోషంగా, ఎవర్రా ఆ లక్కీ గర్ల్ అని అడుగుతాడు. తెలీదురా, ఈరోజే ఆ అమ్మాయిని చూసా, చూడగానే ఇక్కడ ఇక్కడ టచ్ చేసిందిరా, చూడగానే తనతోనే నా జీవితం ముడిపడిపోయింది అని నా మనసు చెప్పిందిరా అంటూ ఉండగానే అరుణ్ క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా వచ్చిన అమ్మాయిని చూసి సూర్య ఇంకా అరుణ్ ఇద్దరి కళ్ళు ఒకేసారి పెద్దవవుతాయి. స్టోరీని ఇప్పటిదాకా విన్నారు కదండి. అరుణ్ మాధవి మధ్య ఒక చిన్న స్నేహం ఏర్పడింది. అలాగే సూర్య ఎవరో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఇంతకీ అరుణ్ ఆఫీస్కి వచ్చిన ఆ అమ్మాయిని చూసి సూర్య, అరుణ్ ఇంకా ఎందుకు అలా చూస్తూ ఉండిపోయారు? తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. మన స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.